హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ రిలేటివ్స్లో ఎవరికైనా ఎప్పుడైనా పళ్ళు అనేవి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా మారడం చూసారా? అంటే మన పంటి లోపల ఉన్న ఏదైతే ఉందో అది క్లారిటీగా క్రిస్ప్ అండ్ క్లియర్గా ఒక అద్దంలాగా సీ త్రూ మిర్రర్ లాగా కనిపించేలాగా ఉన్నాయని ఎప్పుడైనా గమనించారా? అయితే దాన్ని ఎనామిల్ ట్రాన్స్లూసెన్సీ అంటాము. దానికి గల కారణాలు ఏంటి, అది వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, అది పోగొట్టుకోవడం ఎలాగా, దానికి ఏమైనా క్యూర్ ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. అయితే ఈ ఎనామిల్ ట్రాన్స్లూసెన్సీ అనేది మోస్ట్ ఆఫ్ ది టైం మనకు అయ్యేది ఏదైనా హై ఎసిడిక్ ఫుడ్స్ కానీ లేదంటే ఎసిడిక్ మన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఎనామిల్ ఎరోజన్ అవుతుంది. అప్పుడు ఇది ట్రాన్స్లూసెంట్గా కొద్దిగా మారుతుంది. అట్లాగే మనకి ఏదైతే బ్రక్సిజం అని ఉందో ఆ బ్రక్సిజం వల్ల ఎనామిల్ అనేది వేర్ ఆఫ్ అయిపోయి చాలా పల్చటి లేయర్ లాగా అయిపోతుంది అనమాట. సో అప్పుడు కూడా దీనికి ఒక కారణం అవుతుంది. కొన్నిసార్లు ఇది వంశపారంపర్యంగా అంటే హెరిడిటరీ కూడా అయి ఉంటుంది. అంటే మన ఫ్యామిలీలో త్రూ అండ్ త్రూ రన్ అయ్యి ఉంటే కొన్నిసార్లు మనకి ఈ పైన అన్ని కారణాలు చెప్పడం వల్ల కూడా కొన్ని మిక్స్డ్లో కూడా జరగచ్చు ఇవి. అయితే ఈ ఎనామిల్ ట్రాన్స్లూసెన్సీని వెంటనే మనం క్యూర్ చేసుకోవడానికి ఇమీడియట్గా అవ్వదు. బట్ దీనికి ఉన్నది పెరగకుండా లేదంటే రాకుండా ఉండేలా చేసుకోవాలంటే మనం వాడే టూత్ పేస్ట్ దగ్గర నుంచి మనం తీసుకునే ఓరల్ హైజీన్ మెజర్స్ వరకు ప్రతి దాంట్లోనే చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల మనకి ఏదైతే ఎనామిల్ ట్రాన్స్లూసెన్సీ పళ్ళు సెన్సిటివిటీగా మారుతాయో అవి మనం అనేది నెమ్మదిగా తగ్గించుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూసిన వెంటనే మీరు లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మంది డెంటల్ అవేర్నెస్ అని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.